ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక ప్రాచీనమైనటువంటి పౌరాణికమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఆలయాలు. ఆ ఆలయాలన్నిటి కూడా విశేషమైనటువంటి పండుగల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం కైంకర్యాలు జరుగుతున్నాయి. కొన్ని ఏళ్ల నుంచి ఆ మూర్తులను మనం ఇప్పటి వరకు కూడా కాపాడుతూ వస్తున్నాము. మనకు 79లో చేసినటువంటి క్రమంలో కూడా ఆ మూర్తులను ఏవి కూడా ముట్టుకోలేదు. అదే క్రమంలో విస్తీర్ణంలో భాగంగా ఇప్పుడు కూడా ఏ మూర్తులను కూడా స్పృశించద్దు, కదపకూడదనే విషయాన్ని కూడా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పౌరాణిక నేపథ్యం సంబంధించినటువంటి పుస్తకాలు కూడా వారికి అందించడం జరిగింది. అవన్నీ కూడా వారు సహృదయంతో పరిశీలించారు. మనకు ఆలయ నిర్మాణ క్రమంలో మనకు లోపల కోటిలింగాలు, సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలా త్రిపుర సుందరి, బాలరాజేశ్వరుడు, అలాగే ఇటువంటి ఉపాలయాలన్నీ కూడా వస్తాయి. ఈ ఆలయంలో ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకునే ప్రసక్తి లేదు అనే విషయాన్ని చెప్పాము. అదేవిధంగా కూడా వారు ఇటు నిర్మాణానికి సంబంధించిన అధికారులు కూడా మనకు ఆ ఆలయ అధికారులు, అలాగే కమిషనర్లు లాంటి మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలైన అధికారులు అందరూ కూడా దానికి అంగీకరించారు. ఏదైనా శ్రీ స్వామివారి యొక్క సూచనల మేరకే జరుగుతుంది, కానీ ప్రత్యేకంగా మనం ఇదమిత్తంగా చేసేటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఇందులో భాగంగా నిర్మాణం చేసేటువంటి విధానంలో కొంత స్పీడప్ కావాలనేటువంటి ఉద్దేశంతో జూన్ 15 అంశం అనేటువంటిది అది వైరల్ అయింది. కానీ ఆ జూన్ 15 రోజునానే మనం ఇక్కడ ఆలయాన్ని బంద్ చేసి భీమేశ్వరానికి షిఫ్ట్ చేయడం అవుతుందో అది జరగని అంశము. ఎందుకంటే ఆ సమయంలో మనకు మౌఢ్యాలు, ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకునే ఒక ముహూర్తాన్ని ఒక మంచి రోజు చూసుకుంటాం కాబట్టి ఆ భీమేశ్వరాలయంలో అన్ని రకములైనటువంటి ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే ఒక మంచి రోజు నిర్దేశం చేసుకున్న తర్వాత అప్పుడు ప్రజలందరికీ కూడా అది చెప్పడం జరుగుతుంది. దాని క్రమంలోనే మనం అక్కడ చేయడం జరుగుతుంది, మార్పు చేయడం జరుగుతుంది.